కెరీర్ ఆరంభంలో 20 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఘనత జూనియర్ ఎన్టీఆర్ సొంతం. కానీ తర్వాత బాక్సాఫీస్ రేస్లో వెనకబడిపోయాడు తారక్. అయితే టెంపర్తో సక్సెస్ ట్రాక్ ఎక్కాక సీన్ మారింది. తారక్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో ఇప్పుడు అందరికీ బాగానే అర్థమైంది. నానక్ ప్రేమతో సినిమాతో తొలిసారి 50 కోట్ల షేర్ మార్కును అందుకున్న జూనియర్ జనతా గ్యారేజ్తో మరిన్ని ఘనతలు సాధించాడు. కొన్ని నాన్ బాహుబలి రికార్డులు తన ఖాతాలో వేసుకోవడంతో పాటు ఆల్ టైమ్ టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ల జాబితాలో 3వ స్థానానికి దూసుకెళ్లింది ఈ సినిమా. తాజాగా ఎన్టీఆర్ ఓ అరుదైన మైలురాయిని అందుకున్నారు. ఒక ఏడాది 200 కోట్ల గ్రాస్ మార్కును హీరో అయ్యాడు. తారక్ లాస్ట్ మూవీ నానక్ ప్రేమతో 90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే జనతా గ్యారేజ్ 125 కోట్ల గ్రాస్ మార్కును దాటింది. 2 సినిమాలు కలిపితే ఇప్పటికే లెక్కలు 215 కోట్లను దాటింది. బాహుబలిని మినహాయించి చూస్తే తెలుగులో ఏ హీరో కూడా ఒకే ఏడాది తన సినిమాలతో 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయలేదు. జనతా గ్యారేజ్ ఫుల్ రన్లో 135 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా. షేర్ 85 కోట్ల మార్కుకు చేరువగా రావచ్చు. అదే జరిగితే 2వ స్థానంలో శ్రీమంతుడిని కూడా దాటేసి నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుంటుంది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా